సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్, సైనింగ్ యాజ్ అన్సోల్డ్ కింగ్. ఇంకో మూవీ, ఈ మూవీ రివ్యూ చెప్తా. మూవీ టైటిల్ ఏదో లాస్ట్లో మాట్లాడుకున్నాం. దాదాపు 200 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమా. ఆ 200 కోట్లు పెట్టే ఊరికి డబ్బులు పెట్టినామని కానీ ఒక్క రవ్వ ఇంచు కూడా కేర్ లేదు సినిమా మీద. అట్లా తీసినారు. ఏ విధంగా అంటే చెప్తాడు. ఒక ఎగ్జాంపుల్గా ఒక సినిమా అనుకుందాం. తండేల్ సినిమా ఉంది. తండేల్ సినిమా అది ఏ ఏరియాలో నడుస్తుంటుంది, వాళ్ళ స్లాంగ్ ఏంది, హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ ఆర్టిస్టులు మొత్తం లాంగ్వేజ్ బాగా నేర్చుకొని, మేబీ నేర్చుకున్నారో లేదో పక్కన పెడితే మనకు స్క్రీన్ ప్రజెన్స్ ఆ లాంగ్వేజ్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, వీళ్ళు గోదావరిలో బతుకుతున్న శ్రీకాకుళం సైడ్ బతుకుతున్న వాళ్ళ యాస ఈ విధంగా ఉంటుంది అని. అది ప్రజెంట్ జరిగే స్టోరీనే ఒక ఇంత కేర్ తీసుకున్నప్పుడు అది ఎప్పుడో కలియుగం 2వ శతాబ్దంలోది. కలియుగం 2వ శతాబ్దం మేబీ 200 years సంథింగ్ అలాగే అనుకో. అప్పటి మాట తీరు, అప్పటి ఆర్ట్ డిజైనింగ్ అని, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ గూడెలు అవన్నీ ఒకటి ఏదో కొండలలో ఆ గడ్డి మధ్యలో వేసి ఇది అప్పుడు జరిగిన కాలం అని చెప్పేసి నమ్మేమంటారు. ఓకే, నమ్మేస్తాము. నమ్మేసిన క్యారెక్టర్లైనా మనం అందులో ఉన్నామనే ఫీలింగ్ అయినా క్రియేట్ చేయాలి కదా. ఏదో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సినిమా లాగే రన్ అవుతుంటుంది. డిజైన్ క్యారెక్టర్లు డిజైన్ చూస్ చేసుకుంటారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా అదేదో లేటెస్ట్గా డిజైన్ అనే విధంగా ఉంటాయి ఒక్కొక్కరు కాస్ట్యూమ్స్. అసలు వాళ్ళు ఏ టైం లైన్లో సినిమా తీస్తున్నారో నాకు క్లారిటీ కూడా లేదు వాళ్ళకి. ఆ సినిమాలో ఫైట్ డిజైనింగ్స్ రామచంద్ర లిటరల్గా ఇవాళ రేపు యూట్యూబ్లో కూడా చిన్నపిల్లలు ఎక్సలెంట్గా ఫైట్ డిజైన్ చేస్తున్నారు. ఫైట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. వాళ్ళు చేశారు. అది ఫైట్ సీన్లు అయితే మనకు లిటరల్గా నిద్ర వచ్చేస్తుంది. అంత వరస్ట్ ఉండే. ఇంకా వార్ సీన్లు వచ్చే ఫైట్లలో అయితే మనకు ఎంట్రీ ఎగ్జిట్ ఉంటాయి కదా, అటువంటి కూడా మినిమం రూల్స్ కూడా లేకుండా ఏ సైడ్ నుంచి పడితే ఆ సైడ్ నుంచి వాళ్ళు విలన్స్ వచ్చేస్తుంటారు. ఇల్లాజికల్ ఫైట్స్. ఓకే, ప్రొటాగనిస్ట్కు ఇంకో షేడ్ ఉంటుంది. అర్జునుడి క్యారెక్టర్, అర్జునుడి రోల్లో కనిపిస్తాడు. అసలు ఎంత వీక్గా చూపిస్తారంటే, ఓకే వచ్చింది సాక్షాత్ శివుడే కావచ్చు, అట్లని చెప్పేసి మరీ డీలాగా ఓడిపోయినట్టు ఫస్ట్లోనే మనకు ఓకే సరెండర్ అయిపోయినట్టు చూపించకుండా కొంచెం బలంగా పెట్టి ఉండాల్సింది, పవర్ఫుల్గా. ఇట్లా ఇన్ని ఫ్లాస్ పెట్టుకొని దానితో రన్ టైం 3.15 minutes అనుకుంటా. ఇంత రన్ టైం వేస్ట్ కదా కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నా. మేబీ ఇంత ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒకవేళ నీట్గా నిజంగానే ప్రజెంట్ చేయాలనుకుంటే పార్ట్ 2 ప్లాన్ చేసుకోవాల్సింది, అర్థమయ్యేట్టుగా. మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకుంటే. నెక్స్ట్ మొదలుపెట్టిన సినిమా ఓవరాల్గా ఒక భక్తి సినిమా. ఆ సినిమాలో భక్తి కంటే రక్తం ఎక్కువ చూపిస్తారు. సరే పోనీ, సినిమాలో మెయిన్ ప్లాట్ స్టార్టింగ్లోనే సినిమా మెయిన్ ప్లాట్ సీను హీరోకి ప్రొటాగనిస్ట్కి దేవుడి మీద కోపం రావాలి. ఆ కోపం వచ్చే సీను ఒక బాగా ప్లాన్ చేసుకున్నారు. దేవుడిని ఎందుకు అసహించుకోవచ్చు అనే సీను కరెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. మేబీ ఆ సీన్లో ఎవరున్నా ఆ విధంగానే రియాక్ట్ అవుతారు. అంతగా ప్లాన్ చేసుకున్న సీను క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ సీన్ పే ఆఫ్ అన్న ఉండాలి కదా, ఏముండదు. వాడు ఫస్ట్లో ఏ విషయం మీద అయితే ఆర్గ్యుమెంట్ చేసి పోరాడినాడో అదే సీనే క్లైమాక్స్ వరకు నీకు వాడే తిరిగి వాళ్ళలో కలిసిపోయాడు. అంటే ఇప్పుడు ఏమని, నా స్టార్టింగ్లో నరబలి సీన్ ఉంది, ఆ నరబలి సీన్ను వాడు అపోజ్ చేసి నీకు క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేసినాడు. అది ప్రీ క్లైమాక్స్ వరకు. క్లైమాక్స్ వచ్చేసరికి వీడే తిరిగి మాంసం అందించే విధంగా ఉంటాడు. అంటే ఓకే, నరబలిని వీడు కూడా యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు క్లైమాక్స్ క్లియర్గా చెప్పడం ఏమని, నరబలి అనేది ఓకే చేసేయచ్చు అనే విధంగా. దానికి పే ఆఫ్ సీన్ అన్న కరెక్ట్గా పెట్టాలా లేదా? ఏం లేదు. సినిమా ఓకే, ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ బాగా చేసినాడు, యాక్టింగ్ బాగా చేసినాడు, స్టోరీ మీద మినిమం కొంచెం అన్నా పని చేసి ఉండాల్సింది కదా. నెక్స్ట్ ఆ వార్ సీన్ ఒకటి పెట్టినారు. ఆ వార్ సీన్ అయితే వాళ్ళు అసలు కళ్ళు పంట ముందు కరెక్ట్గా సెట్ చేసుకోకుండానే వార్ సీన్ వరకు వెళ్ళిపోయి ఆ
ఆ సెట్టింగే పెద్ద ప్రాబ్లము. తీసుకున్న క్యారెక్టర్లు, ఆ డైలాగులు కరెక్ట్ లేవు, స్లాంగ్ కరెక్ట్ లేదు, వాళ్ళు మాట్లాడే వరకు. కనీసం డబ్బింగ్ ఆర్టిస్ట్లన్నా కరెక్ట్గా యూజ్ చేసుకొని ఉండాల్సింది. మొత్తానికి సినిమా బాగా తీసి ఉండాల్సింది. ఇంత మాట్లాడి మధ్యలో వచ్చే పవర్ఫుల్ క్యారెక్టర్ గురించి మాట్లాడకపోతే సినిమా గురించి చెప్పినట్టు ఉండదు. సినిమాలో కొద్ది గొప్ప వెయిటేజ్ నుండి కేర్ తీసుకున్న క్యారెక్టర్లు 2. ఆ క్యారెక్టర్ అదే మెయిన్. మనం సినిమాకి ఎవరి కోసం అయితే వెళ్తామో ఆ క్యారెక్టర్ ఎక్సలెంట్గా డిజైన్ చేసినాడు. అదొకటి మాత్రం. ఎందుకంటే ఓ హీరోను టర్న్ చేసే విధంగా. దానికంటే ముందు మధ్యలో ఒక శర్మ గారికి ఈ పవర్ఫుల్ క్యారెక్టర్కి మధ్యన వచ్చే కాన్వర్జేషన్ ఎక్సలెంట్గా ఉంది. టోటల్గా ఓవరాల్గా మూవీ అయితే కేర్ తీసుకొని చేస్తుంటే బాగుండేదేమో. వర్త్ వాచబుల్ ఏమో అనిపించలేదు అంతే. ఓవరాల్గా నచ్చిన క్యారెక్టర్స్ ఏమన్నా అంటే ఆ శాస్త్రి గారి క్యారెక్టర్ ఒకటి, పవర్ఫుల్ క్యారెక్టర్ ఒకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నేను మాట్లాడిన సినిమా రివ్యూ ఏదో మీరే చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అగైన్ ఫర్ వాచింగ్ మీ గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేయండి అబ్బా. కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఇలా లేట్గా కాకుండా కొంచెం ఎర్లీగానే రివ్యూస్ పోస్ట్ చేస్తాను. నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ వన్స్ అగైన్.